చేసుకుంటామో అంతకంటే ఉత్సాహం ఎక్కువైపోయింది. నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నా మా ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చారు. మగవారితో సమానంగా మీటింగుల్లో ఉన్నారు. మామూలుగా అయితే మగవాళ్ళు వస్తే ఆడవాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. మా ఆడబిడ్డలు చూసి మగవాళ్ళు పక్కకెళ్ళిపోయే పరిస్థితికి వస్తా ఉంది. అది నా ఆలోచన. ఇప్పుడే దారిలో వస్తా ఉంటే చూశాను. చిన్న పిల్లలు ఆడబిడ్డలు అందరూ కూడా మంగళారతులు సామూహికంగా ఇస్తున్నారంటే అది చూస్తే నా బాధ్యత పెరిగింది. దారంతా చూస్తూ వస్తున్నాను. చిన్న పిల్లలు తల్లిదండ్రుల భుజాల పైన పెట్టుకుని చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పినప్పుడు నా బాధ్యత పెరిగిందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మైనారిటీ సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు. ప్రజాగళం వస్తే పెనమలూరు పోటెత్తింది. ఉయ్యూరు ఉర్రూతలూగింది. ఇది మార్పుకు సంకేతం, ప్రజలకు శుభసూచకం. 5 ఏళ్లు మీరందరూ నరక యాత్ర అనుభవించారు. మిమ్మల్ని ఆదుకోవడానికి, రాజకీయ నాయకులను కాపాడుకోవడానికి, సోషల్ యాక్టివిస్ట్కి అండగా ఉండడానికి నిద్ర లేని రాత్రులు గడిపా. కడాల నన్ను కూడా తీసుకుపోయి ఏం చేశారో మీరే చూశారు. తిరిగి వచ్చేటప్పుడు నేను చూశాను. రాజమండ్రి నుంచి విజయవాడకు 16 గంటలు పట్టింది నాకు ఆ రోజు. అది మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నా ప్రాణం ఉన్నంత వరకు మీకోసం పనిచేస్తానే ఉంటా. మళ్ళీ ఒక జన్మనుంటే అది మళ్ళా ఈ తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగు వారికి సేవలు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే నా కోరిక, అదే నా ఆశయం. నిండు మనసుతో ఆశీర్వదించండి. మీ సేవకుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమిళ్లో ఆడబిడ్డలు, ఇదే సినిమా ఆడబిడ్డ అక్కడి నుంచి మంగళారతులు ఇచ్చి ఆశీర్వదిస్తా ఉంది. ఎక్కడ ఆడబిడ్డల్ని గౌరవిస్తామో అక్కడ దేవతలు సంచారం చేస్తా ఉంటారు. మా దేవతలే నన్ను ఆశీర్వదిస్తున్నారు, మా ఆడబిడ్డలు. దీనికంటే జీవితంలో ఏం కావాలని నేను అడుగుతున్నా. ఏ నాయకుడైనా మనము శాశ్వతం కాదు, మనము చేసిన పనులు శాశ్వతం. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక నాయకుడు మంచి నాయకుడైతే మొత్తం ప్రజలందరూ బాగుపడతారు. ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు ముఖ్యం, మానవత్వం ముఖ్యం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక్క విషయం అడుగుతున్నా. ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు. నేను 95-2004లో ఎన్డీఏలో ఉన్నాం. అదే మరి 14-19లో కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేశాం. ఎవరికైనా ముస్లిం సోదరులకి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీకు అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే వాళ్ళందరినీ. ఇంకో పక్క మీరు చూస్తే ఏదైనా పనులయ్యాయంటే, పాలసీలు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. అవునా కాదా అని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజుల్లోనే 13 జిల్లాల్లో ఉర్దూను 2వ భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ముస్లింలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
హైదరాబాద్ లో హాజ్ హౌస్ కట్టాం. ఇక్కడ విజయవాడ కడపలో హాజ్ హౌస్లు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డలకు దుల్హాన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ పిల్లలకు విదేశ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇమాములకి మౌజుములకి పారిశోధకం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ యొక్క 4% రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టులో ఉంటే అడ్వకేట్లు పెట్టి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కాపాడబోయే పార్టీ కూడా అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఏదో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతుందని. 5 ఏళ్లు ఎక్కడ దాంకున్నావు జగన్మోహన్ రెడ్డి చెప్పు. నిన్ననే రంజాన్ మాసంలో నంది కొట్కూరులో ఒక బిడ్డ నమాజ్ చేసి వస్తా ఉంటే కండ కావరం పెరిగిపోయి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఆవిడ బురకా ఎత్తి చూస్తాడు, అవమానిస్తాడు. ఒక ఆడబిడ్డకి పరిస్థితి వచ్చిందంటే ఈ గడ్డ పైన నేనున్నానంటే నేనే సిగ్గుతో తలంచుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు ముస్లిం సోదరులపై అడిగి ఎందుకు ఈ మార్గం చేశారంటే కండ కావరంతో చెప్తూ కొట్టారంటే వీళ్ళు మనుషులా రాక్షసులా నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. నా మైనారిటీలు అంటావు, నీ మైనారిటీ అయితే అబ్దుల్ సలీం దారుణంగా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? నిన్న నందికొట్కూరులో నీ కార్యకర్త నీ ఫోటో పెట్టుకొని బుర్కా పైకెత్తి అవమానిస్తాడా? ఇది న్యాయమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. రంజాన్ మాసంలో మైనారిటీ సోదరుల్ని దీనికి పరిష్కార మార్గం ఒకటి, అందరి పిల్లల భవిష్యత్తు కోసం సైకో పోవాలి. అప్పుడే మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుంది. నేనేదో మేమందరం కూడా 3 పార్టీలు వచ్చామంటే ఈరోజు ఇక్కడ జన సైనికులు ఉన్నారు. మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలకూడదని గట్టిగా చెప్పిన వ్యక్తి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక హీరోగా వండుకొని పవర్ స్టార్ గా వండుకొని సమాజం కోసం వచ్చిన వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి వస్తే అవమానించి మాట్లాడతారా మీరు? ఇంకో పక్క ఆయన తిరిగితే తిరగకూడదని అడ్డం పడతారా మీరు? కనీసం ఆయన ఫాలోయర్స్ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని తల్లో ఎంటికలు కూడా ఉన్న బొచ్చంతా పీకేస్తారు. ఏంటి అరాచకం, ఏంటి రౌడీజం అంటే నీకు అధికారం ఉంది, పోలీసులు అండుంది, నీ ఇష్ట ప్రకారం చేస్తారంటే ఇదే నేను కూడా 14 సంవత్సరాలు అనుకోనుంటే నువ్వు అడుగు కాలు పెట్టేవాడివా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, ఈరోజు తమ్ముళ్ళు 5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి బయట వచ్చాడు. మొన్నటి వరకు ఆకాశంలో తిరిగాడు. ఈయన ఆకాశంలో తిరిగితే భూమి మీద చెట్లు నరికేశారు. చూశారు కదా, స్కూళ్ళన్నీ హాలిడే పెట్టేశారు. చూశారు కదా, అంటే ఈయన వస్తే కర్ఫ్యూ, రోడ్డు మీద కూడా ఎవరు పోకూడదు. నేను రాజులను చూశాను, రారాజులను విన్నాను కానీ, చరిత్ర చదివాను కానీ ఇలాంటి సైకోని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలా. ఇది ప్రత్యేకమైన క్యారెక్టర్, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు ఎక్కడ ఊహించారు ఇంటోడు వస్తారని? పుడతారనుకున్నారా? అనుకున్నారా అని అడుగుతున్నా. మేము అనుకోలేదు అంటే చేలు పైకెత్తండి. నాకే అర్థం కాలే, ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా ఈ క్యారెక్టర్ని.
అయితే నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మళ్ళీ మాయ మాటలు చెప్పడానికి వచ్చాడు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చాడు పరదాలు వదిలిపెట్టి. ఒకప్పుడు ఒక ఛాన్స్ అన్నాడు, తల మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ఈ తర్వాత మా తమ్ముడు చెప్పినట్టు పిడి గుద్దులే గుద్దులు, బాధుడే బాధుడు. మీరందరూ ఇదేం కర్మ మా రాష్ట్రానికని బాధపడమే మనం అందరం చేసిన పని. ఏమాత్రం మార్పు రాలా. నిన్నొచ్చాడు, వస్తే నేషనల్ హైవేలో పోతున్నాడు, చెట్లు నరికేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నా అంటే ముందు గొడ్డలు వస్తుంది, తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు. చూశారు కదా. అంటే నేను అందుకే చెప్పాను నిన్న మొన్న, జగన్మోహన్ రెడ్డి నీ ఫ్యాన్ తిరగడం మానేసింది. దాన్ని ప్రజలందరూ కూడా చిత్తు చిత్తు చేసి చెత్త బుట్లో బారేస్తారు. నువ్వు ఇప్పుడు కావాలంటే గొడ్డలేని సింబల్గా పెట్టుకో బెదిరించడానికి. ఆ తర్వాత నీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేస్తారు. శని వదిలిపోతుంది. ఏంటి అరాచకాలు నాకే అర్థం కాదు. ఇంకా అధికారులు కొంతమంది అనుకుంటున్నారు అక్కడక్కడ. నేను వచ్చాను ఇక్కడికి, మీ బాధ్యత మాకు సెక్యూరిటీ ఇవ్వడం వరకే. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, అతను పదవిలో ఉన్నాడు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏది చేయడానికి వీలు లేదు. ఏ పని చేయాలన్నా ఎలక్షన్ కమిషన్ చేయాలి. రాజకీయ పార్టీలన్నీ సమానం. ఆ విషయాలు మర్చిపోయి మా మీటింగ్లు ప్రొటెక్షన్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి మీటింగ్ మాత్రం, నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, రేపు ఎల్లుండో మాజీ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఎక్స్పైరీ అయిపోయిన మందది, వాడిన పవర్ లేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇది ఆలోచించమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి అంటున్నాడు నేను ఒంటరిగా వస్తున్నానంటున్నాడు. కాదు, నువ్వు శవాలతో వస్తున్నావు. 2014 ఎన్నికలు తండ్రి లేని బిడ్డ, అవునా కాదా? 2019 బాబాయి తండ్రి కూడా లేడు, బాబాయి కూడా పోయాడని చెప్పాడా లేదా? బాబాయిని గొడ్డలు వేటేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా నిన్న పెన్షనర్స్ పెన్షన్లు ఇచ్చే వాళ్ళకి ఇవ్వనీయకుండా చేసి, గల్లాపేటలో డబ్బులు లేకుండా చేసి, ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీశాడు. వాళ్ళని చంపేసి ఎవరైతే వృద్ధుల యొక్క మృతదేహాలతో మళ్ళా వచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే ఒక అతను, ఒక నాయకుడు, మహానాయకుడు వచ్చాడు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇక్కడ ఎవరాయన? శవ రాజకీయాలు ప్రారంభించాడా లేదా? చూపిస్తా నీ తడాక ఏంటో, నీ శవ రాజకీయాలు ఏంటో, ఏం చేయబోతున్నావో. ఉరికిత్తించే రోజు దగ్గరలో వస్తుంది. ఏం చేయాలనో పెనమలూరు ప్రజానీకం తిరుగు తపాల్లో పంపించండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమిళలో జగన్మోహన్ రెడ్డి చూస్తే ఎవ్వరు ఉండలేరు. ఇప్పుడు మీరు చూడండి, అందరూ పోయారంటున్నాడు. బాలశౌరి ఒక క్యారెక్టర్ ఉండే వ్యక్తి చూశాడు. అమరావతి పోయింది, పోలవరం పోయింది, పరిశ్రమలు రాలేదు. నేను ఆ పార్టీలో ఉంటే నేను కూడా చరిత్రహీనుడిగా మిగిలిపోతానని ఆలోచించి, సీట్ ఇస్తాన్నా, నీ సీటు నాకొద్దు, నేను ఉండనని బయట వచ్చిన మంచి వ్యక్తి బాలశౌరి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవునా కాదా? ఇస్తాన్నాడా లేదా? నన్ను పవన్ కళ్యాణ్ తిడితే
బూతులు తిడితే అప్పుడు సీట్ ఇస్తాడంట ఆ పెద్ద మనిషి. ఇంకో పక్క పారసారథి సీట్ ఇస్తాను అడుక్కున్నారు. ఒకే మాట అన్నాడు, నీ సీటు వద్దు, నీ పార్టీ వద్దు, నీ పార్టీ లాభం లేదు, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు, మీ ద్రోహంలో నేను భాగస్వామి కానని రాజీనామా చేసి సీటు వద్దన్న వ్యక్తి పార్థసారథి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పార్టీలో కాస్త కూస్త మంచోళ్ళగా చోటు లేదు. ఎవరున్నారు? బూతుల నాని, గుడివాడ, ఇంకొకటి ఇక్కడ గన్నవరంలో, ఇంకొకటి ఇక్కడ వచ్చారు, ఇంకొక ఆయన పెద్ద మహామేధావి, ఇంకొక ఆయన ఆడున్నాడు మచిలీపట్నంలో నాని. వీళ్ళు నాయకులు, మీరు ఓట్లేయాల అంటే ఇంకా మీలో కూడా ఐకమత్యం రాలేదు. ఇప్పటికే ఊర్లు ఊర్లు కదిలుండాలా, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలు మొత్తం బాయ్కాట్ చేయాలి. నువ్వు సీఎం వద్దు, నీ పార్టీ వద్దు, మా రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటాం, మా బ్రతుకు మేము బతుకుతాం, నీకు నమస్కారం తండ్రి అని చెప్పి ఇంటికి పంపిస్తే భయపడతాడు. ప్రజాస్వామ్యంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, అంతిమ నిర్ణేతలు మీరే. మీ భవిష్యత్తును మీరు కాపాడుకుంటారా, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా, మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పార్టీలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు చెల్లా చెదరైపోయారు, ఎంపీలు పారిపోయారు. కడాన ఎమ్మెల్సీలకి 4 ఏళ్లు పదవి ఉంటే నాకు ఆ పదవి వద్దు, నేను ఈ రాష్ట్రానికి న్యాయం చేయడానికి భాగస్వామి కానని పారిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక దుర్మార్గుడి చేతుల్లో పావుగా మారద్దండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మా వంతు కర్తవ్యం మేము చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిశాం. ఈరోజు నా కోసమో పవన్ కళ్యాణ్ కోసమో ఈ పొత్తు కాదు. కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ మేము కూడా ఆ పార్టీతో జట్టు కట్టామంటే 13 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. రేపు ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా ఒక్క పైసా లేకపోతే నేను సంక్షేమ కార్యక్రమాలు ఏమి ఇవ్వగలుగుతాను, మన పిల్లలకు ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాను, ఏ విధంగా అప్పులు తీర్చగలుగుతాను, అవన్నీ దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో పెట్టుకున్న పొత్తు ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డలున్నారు, మగవారి కంటే ఎక్కువ తెలివైన వాళ్ళు. మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకి గౌరవం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, డాక్రా సంఘాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పొదుపు ఉద్యమం నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా ఆడబిడ్డలు వంట చేస్తే ఆరోగ్యం పోతుందని కట్టెల పొయ్యి కాకుండా వంట గ్యాస్తో వంట చేయించడం నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరొక దొడ్డి లేకుండా అవస్థపడే రోజుల్లో ఆత్మ గౌరవాన్ని కాపాడాలని మరుగుదొడ్డి కట్టించి ఆత్మగౌరవం పేరుతో ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు వరకట్నం పోయింది, రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చింది, అది తెలుగుదేశం పార్టీ మా ఆడబిడ్డలకు ఇచ్చిన వరం అని మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజు మేమందరం మీకోసం సూపర్ 6 తో ముందుకు వస్తున్నాం. మా ఆడబిడ్డలకు ఒకటి హామీ ఇస్తున్నా, ప్రతి ఆడబిడ్డకి నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000.
మీకు నెలకిచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పటికే మీరెంతో బాధపడ్డారు. పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ పెరిగాయి, కరెంటు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, ఆర్టీసీ రేట్లు పెరిగాయి. పన్నులైతే చెత్త పన్ను, ఇంటి పన్ను, వృత్తి పన్ను, అన్ని పన్నుల మీద పన్నులు వేశారు. మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు. అందుకే ఈరోజు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, నేను వస్తానే మీ ఖర్చులు తగ్గిస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా, మీరు డబ్బులు సంపాదించే మార్గాన్ని నేర్పిస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకని తల్లికి వందనం, ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5 మంది పిల్లలుంటే 75,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. దీనివల్ల 2 లాభాలు. ఒకటి, జనాభా నియంత్రణ చేసుకోవచ్చు, లేకపోతే జనాభా తగ్గిపోతా ఉంది. కడాన మనం పుట్టలకో, పాములకో, చెట్లకో సేవ చేయాల్సి వస్తుంది జనాభా పోతే. ఆ జనాభాని కాపాడుకుని ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి పిల్లలకుంది. 25 సంవత్సరాలకు ముందే గుర్తించిన వ్యక్తిని నేనేనని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో ఒకసారి ఆలోచించండి, పెనమలూరులో ఆలోచించండి. మీ ఊర్ల నుంచి ఎంతమంది ఎన్ఆర్ఐస్ అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. దీనికి పునాదులు వేసిన పార్టీ, వేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? అవునంటే చేలు పైకెత్తండి. అలాంటిది మళ్ళీ ఈరోజు విభజన తర్వాత నేను మళ్ళీ రాష్ట్రాన్ని అదే పందాలో అభివృద్ధి చేయాలనుకున్నాను. దుర్మార్గులు వచ్చారు. నేను ఆ రోజు అమరావతి తీసుకొచ్చాను. ఈ రోజు అమరావతి పూర్తయింటే రాజధానిలో భాగం మీ ఉయ్యూరు. అవునా కాదా? మీరు వేరే ఊరికి ఉద్యోగానికి పోవాలనా? వేరే వాళ్ళు మీ ఊరికి ఉద్యోగానికి వచ్చేవాళ్ళు. మీ ఇండ్లకు గిరాకీ పెరిగిపోయేది. కనీసం ఇండ్లు కట్టుకోనుంటే రెంట్కి ఇస్తే అది ఆఫీసుకి కానీ లేకపోతే ఇంట్లో కానీ బాగా డబ్బులు వచ్చేది. అలాంటి దాన్ని ఇతను వచ్చి నాశనం చేశాడా లేదా? 3 రాజధానులు చేస్తానంటాడు. నేను వేసిన వీధి దీపాలు కూడా వెలిగించలేడు. చూడండి తమ్ముళ్ళు, వీధి దీపాలు ఉన్నాయా? లైట్లు ఉన్నాయా? లైట్లు. ఇది దీనికి మెయింటైన్ చేయలేని అసమర్థుడు 3 రాజధానులు కడతాడంట. ఆ రోడ్డు నుంచి రోడ్డు చూసారా ఎంత చక్కగా ఉందో? అద్దమారిగా ఉంది కదా. ఈ గుంతల బూట్స్ లేని పెద్ద మనిషి 3 రాజధానులు కడతాడంట. మీకు ఏంటి ఈ యొక్క అహంభావం? ఏంటి ఇష్టానుసారంగా చేయడం? మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించండి. కృష్ణా జిల్లా నీళ్లు రాకుండా కృష్ణా జలాలని పైన ఉపయోగించుకుని ఇది ఎడారిగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రిజర్వాయర్లు వచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ప్రస్తుతం తెలంగాణ వాళ్ళు పైన రిజర్వాయర్ కట్టుకుంటే ఎప్పుడో వరదలు వస్తే తప్ప మీకు నీళ్లు రావు. ఒకసారి నేను వచ్చినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ కూడా బాధపడ్డాను. నీళ్లు రాకుండా పంట లేటుగా వేసి తుఫాన్లో మీరు బాధపడే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం పూర్తి చేద్దామని, పోలవరం పూర్తయ్యే లోపల పట్టసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 1 సంవత్సరంలో మీకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా అని అడుగుతున్నాను. మర్చిపోయారు. నీళ్లు తాగారు, పంటలు పండించుకున్నారు, నన్ను మర్చిపోయారు. అందుకే సైకో వచ్చాడు, గుద్దుల మీద గుద్దులు గుద్దాడు. నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పానా లేదా? కరెంట్ ఇచ్చానా లేదా? ఆ రోజు మీకు 200 రూపాయల కరెంట్. 20 తమ్ముళ్ళు
ఎంత 1000 రూపాయలు అయిందా లేదా? 5 రెట్లు పెరిగిందా లేదా? ఇది అసమర్థ అవునా కాదా? ఇంకొక మాట అడుగుతున్నా, మీ బలహీనత ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని కష్టపడిన తర్వాత పడుకోవడం. ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని ఏం చేశాడు? 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత ఇప్పుడు? 200 రూపాయలు అవునా కాదా? మా తమ్ముడు తెచ్చాడు రెడీగా. 200 రూపాయలు అంటే ఒకేసారి 140 రూపాయలు పెరిగింది. అదేమైనా మంచి బ్రాండ్ అంటే నాసి రకం, ఆరోగ్యానికి హానికరం, మీ జీవితాలతో ఆడుకునే జలగా జగన్మోహన్ రెడ్డి. సామాజిక బాధ్యత లేని వ్యక్తి. నేను ఆ రోజు అన్ని విధాలు కూడా ఆలోచించి పేదవాళ్ళ ఆరోగ్యం కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇవన్నీ చేశారు. ఇది జరిగితే జరిగింది. మా ఆడబిడ్డలను కోరుతున్నా, నేను ఈ మీటింగ్లు అన్నీ కూడా 4-5 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో గంజాయి వస్తా ఉంది, ఉత్పత్తి కేంద్రంగా తయారైంది, దేశానికి సరఫరా జరుగుతా ఉంది. విదేశాల నుంచి డ్రగ్స్ అన్ని కూడా ఇంపోర్ట్ చేసే పరిస్థితి వచ్చారు. ముద్రా పోర్ట్ నుంచి ఇంపోర్ట్ చేసి ఆ రోజు నేను మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. నేను 2 రోజులు నిరాహార దీక్ష చేశాను. నా కోసరం కాదు, ఒక్కసారి ఏ బిడ్డ అయినా సరే గంజాయికి అలవాటు పడితే, డ్రగ్స్కి అలవాటు పడితే ఇంకా మీ చేతల్లో ఉంటారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా, ఉంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లల కోసం మీరు కాపలా ఉంటారా 24 గంటలను అడుగుతున్నా మిమ్మల్ని. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, 5 ఏళ్లు అయిపోయింది, ఒక్కరోజు గంజాయి పైన సమీక్ష చేశావా అని అడుగుతున్నా, డ్రగ్స్ పైన సమీక్ష చేశాడా అని అడుగుతున్నా. మాట్లాడితే దాడి చేస్తావు, మమ్మల్ని అరెస్ట్ చేస్తావు, ఇష్టానుసారంగా ప్రయత్నం చేస్తావు. సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. అందుకే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. మా ఆడబిడ్డల కోసం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా, ధరలు నియంత్రణ చేస్తా, మిమ్మల్ని ఆదుకుంటా. ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఆర్టీసీ బస్సుల్లో ఇస్తానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఈ 4 వరాలు మా ఫ్రంట్ ద్వారా, కూటమి ద్వారా మా ఆడబిడ్డలకు ఇస్తూ, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రానికి సురక్షితమైన డ్రైవర్ నేను, ఇంకో పక్క అనుభవం ఉండే డ్రైవర్ నేను, ప్రగతి వైపు దూసుకుపోయేట్టుగా నడిపించే బస్సు నాది. అలాంటి బస్సులో ఎక్కితే మీరు కూడా హ్యాపీగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు, నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఏం తమ్ముళ్ళు, ఉద్యోగాలు వచ్చాయా మీకు? ఏం చెప్పాడు ఈ ముఖ్యమంత్రి? డిఎస్సి పెడతామన్నాడా లేదా? మెగా డిఎస్సి పెడతామన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. వచ్చాయా మీకు? మళ్ళీ మీకు జాబ్ రావాలంటే మళ్ళీ గంజాయి పోవాలంటే పెడతామన్నాడా లేదా? మెగా డిఎస్సి పెడతామన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. వచ్చాయా మీకు? మళ్ళీ మీకు జాబ్ రావాలంటే 5 ఏళ్ల నుంచి ఉద్యోగాలు లేకుండా తల్లిదండ్రులు కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. ఏ తల్లి అయినా సరే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏ తల్లి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, నా పిల్లవాడు బాగా చదువుకోవాలి, నా కూతురు బాగా చదువుకోవాలి, నాకంటే బాగుండాలి, మంచి ఉద్యోగం రావాలి, నాకు వయసు వచ్చిన తర్వాత
నన్ను కూడా చక్కగా చూసుకోవాలని ఏ తల్లైనా తండ్రైనా కోరుకుంటారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగా చదివించిన తర్వాత కూలి చేసి కష్టపడి మళ్ళా వాళ్ళు మీ ముందర తిరుగుతా ఉంటే పోరుగాళ్ళందరూ ఖర్చుకు డబ్బులు లేకపోతే మళ్ళా కూలి చేసిన డబ్బుల్లో వీళ్ళకి ఇస్తున్నారంటే మీ బాధ నేను అర్థం చేసుకున్నా. అందుకే చెప్తున్నా, ఈ పిల్లలందరినీ బాగు చేసే బాధ్యత, అవకాశాలు కల్పించే బాధ్యత, ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా. ప్రపంచమే హద్దుగా అవకాశాలున్నాయి, అంది పుచ్చుకోవడమే మన వంతు. మీకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఖర్చుల కోసరం మెగా డిఎస్సి పెడతా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, మీకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తా. సంవత్సరానికి 4 లక్షల చొప్పున 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేసే బాధ్యత మాది. పిల్లలు హుషారుగా ఉన్నారా? మీరు వర్క్ ఫ్రం హోమ్ నేర్పిస్తా. మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పనిచేసే విధానానికి నాంది పలకతా. ఇంట్లో బోరు కొడితే ఉయ్యూరుకు రండి, ఇక్కడే హైటెక్ సిటీ లాంటి టవర్స్, ఐటీ టవర్లు కట్టిస్తాం. కావాలంటే అన్ని కంపెనీలు తీసుకొస్తాం. మీ ఇంట్లో కూర్చొని ఆఫీసులో కూర్చొని పనిచేస్తూ అవసరమైతే బాగా నేర్చుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ చేస్తా. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఇంగ్లీష్ నేర్పిస్తున్నా అంట. మీకెవరికి ఇంగ్లీష్ రాదు కదా? నాకైతే రాదు పాపం. ఇంగ్లీష్ పోతూ పోతూ బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిపోయారు 50-75 ఏళ్లకు మనకు. అవునా కాదా? అప్పట్లోనే మనకందరికి ఇంగ్లీష్ వచ్చు. ఒకవేళ అవసరమైతే బ్రోకన్ ఇంగ్లీష్ లో మాట్లాడతాం. ప్రపంచంలో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు లండన్ తర్వాత, అమెరికా తర్వాత జనాభా మందేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు. మన స్కూల్లో చదువుకున్న పిల్లలు అమెరికాకు పోయి, ఆస్ట్రేలియాకు పోయి 100 దేశాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, అక్కడ బాగా విలాసవంతమైన నగరాలుంటే అక్కడ ఎవరుంటారంటే ఇండియన్స్ ఉన్నారు. దాంట్లో సగం ఎవరున్నారంటే తెలుగు వాళ్ళు ఉన్నారు. అది తెలుగు వారికి నేను నేర్పించిన విద్య. ఈయన ఇంగ్లీష్ అంటున్నాడు, నేనంటున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నా. ఐటీలో నెక్స్ట్ స్టెప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అలాంటి నేను మాట్లాడితే ఈయన రాతి యుగం వైపు తీసుకుపోవాలంటున్నాడు. నేను స్వర్ణయుగం ప్రయాణం చేయాలని మీ అందరికీ పిలిపిస్తున్నా. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రానికే ఒక అడ్డంకి, ఈ రాష్ట్రానికే ఒక శనీశ్వరుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మా ఆడబిడ్డలు మగవాళ్ళంతా వేపాకు తీసుకోవాలి, మంత్రం వేయాలి. ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జపం చేస్తే ఆ మంత్రం తీసుకొని మీరు మొత్తం కూడా వాళ్ళకి చెప్పి నచ్చజెప్పి అవసరమైతే కన్విన్స్ చేసి రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీది. ఇంటికొకరు మీరు తయారుగండి. 30 రోజులు పనిచేయండి. తమ్ముళ్ళు మీరు ఒక పని చేయండి. మా వాళ్ళు నా డ్రైవర్ వేసి చూపిస్తున్నారు. అదుపు తప్పిన ధరల్ని, అప్పుల భారాన్ని అదుపులో పెట్టగల సమర్థుడు మన డ్రైవర్ చంద్రుడు. ఒక్కొక్కరు యువత భవితను సరైన బాటలు నడిపించగల డైనమిక్ డ్రైవర్ సిబిఎన్. వినూత్నంగా మీరే తయారు చేస్తున్నారు. మీరే నా స్టార్ క్యాంపెయినర్స్. మీరే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తయారు కావాలి. పిల్లలు ఇప్పుడు ఆ అబ్బాయిని చూశారా? వీడిని వాడు వాళ్ళ తండ్రి భుజం పైనకి
ఫోన్ తీసుకొని నా మీటింగ్ అంతా షూటింగ్ చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాడు, వాళ్ళ అమ్మకు పంపిస్తున్నాడు, చూసుకోమ్మా అని. అవునా? అది ఈ కాలం పిల్లల ఐటీ. ఆయనకి ఇంగ్లీష్ నేర్పిస్తాడంట. ఆయనకి ఇంగ్లీష్గా నేర్పించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించాలి. ఒప్పుకుంటారా మీరు? అవుట్డేటెడ్ పాలిటిక్స్ లో మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పే వ్యక్తిని, నేను దూరదృష్టి కలిగిన వ్యక్తిని. అవునా కాదా? అందుకే ఒక మాట చెప్పాను. 2047 100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు ఒకసారి సమీక్ష చేసుకుంటే ఇండియా నెంబర్ 1 or 2 ఉంటుంది. ఇండియన్స్, భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1 గా ఉంటారు. దాంట్లో తెలుగు వాళ్ళు ఒక 30% ఉండాలనేది నా ఆశయం, నా కోరిక. తప్పకుండా ఇది సాధిస్తా. మీరు ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకో పక్క జీరో పావర్టీ అంటే పేదరికం లేని రాష్ట్రం, పేదరికం లేని దేశం సాధ్యం. అదే ఐటీ ప్రభావం. ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చుంటే ఎప్పటికప్పుడు ఫోటోలు పెట్టుకొని ఫోటోలు తీసుకుంటూ, లేకుంటే ఏ పని కావాలని ఇక్కడ కూర్చొని మీ ఇంట్లో ఉండి ఏసీ ఆన్ చేస్తారు, మీ ఇంట్లో ఉండే లైట్ ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు, బస్సులో పోతా ఉంటే పనులు చేసుకుంటారు. అంటే ఆ రోజులు వచ్చేసాయి. ఒకప్పుడు ఇవన్నీ ఉండేట్టుగా శారీరకంగా పనిచేసేవాళ్ళం. ఇప్పుడు మైండ్తో పనిచేయాలి, నాలెడ్జ్తో పనిచేయాలి. అది నేర్పించే డ్రైవర్ని నేనేనని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆధునిక యుగం వైపు, స్వర్ణ యుగం వైపు నడిపించే బాధ్యత నాది. నా జీవితం పేదవాళ్ళకు అంకితం. అదే ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం. పేదరిక నిర్మూలన కోసం కష్టపడతాం. ఈ రోజు మేము జట్టు కట్టామంటే కేంద్రం నుంచి నిధులు తేవాలి. లైక్ మైండెడ్ గా ఉండే నేను, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎప్పటికప్పుడు మీకు అంకితమైన భావంతో పనిచేస్తూ ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మంత్రి ఇప్పుడే ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. జోరీగా వచ్చింది ఇక్కడికి. అదే జోగి. ఆ జోరీగా ఉంటే మిమ్మల్ని ఏం చేస్తుంది? వెంటాడుతుందా లేదా? నీ చెవుల్లోకి వస్తే ఏమవుతుంది? బొక్కబడిపోతుంది. తమ్ముళ్ళు, మీ భూములు జాగ్రత్త. ఇప్పుడే లాయర్లు ఒక మాట చెప్పారు నాకు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సార్ రాష్ట్రం అంతా ఆందోళన చేస్తున్నాం, కొత్త చట్టం తీసుకొచ్చారు, భూ సంరక్షణ చట్టం ఒకటి. అది మీ భూమి మీ పేరుతో ఉందో మీ పేరుతో లేదో మీకే తెలియదు. అంటే దీన్నంతా కూడా రికార్డులన్నీ అప్డేట్ చేసి ప్రైవేట్ ఆఫీసర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పెట్టుకుంటారు మీ భూములన్నీ. అప్పుడు మీరు ఎప్పుడన్నా మీ భూమి కొట్టేయాలంటే, మీ ఇల్లు కొట్టేయాలంటే ఆ నెంబర్ మార్చేస్తారు. నెంబర్ మార్చేసి ఇంక మీకేం అర్థం కాదు. అక్కడి నుంచి ఎత్తుక్కుంటే మీరేమీ చేయలేరు. ఒక ఉదాహరణ చెప్తున్నా. ఒంటెమిట్ట ఒక చేనేత కుటుంబం చాలా కష్టపడి పైకొచ్చారు. ఇటీవల వృత్తిపరంగా నష్టపోయారు. ఆదాయం పోయింది. పోయిన తర్వాత 4 ఎకరాల భూమి ఉంటే నేనే ఒంటెమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేశా. రేట్లు పెరిగాయి. అమ్మేసి అప్పు కట్టి 2 పిల్లల్ని చదివించుకోవాలనుకున్నాడు. చూస్తే ఆయన భూమి ఆయన పేరుతో లేదు, వేరే వాళ్ళు కొట్టేశారు. ఎంఆర్ఓ దగ్గరిపోయాడు. ఇదేంటా నా భూమి నా పేరుతో లేదు అన్నాడు. అంటే ఎంఆర్ఓ నాకేం తెలుసు, పలానాళ్ళ భూమి అన్నాడు. అంటే అక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆయన భూమి రాసేసుకున్నారు. ప్రయత్నం చేశాడు, లంచం ఇచ్చాడు, ఏమి పనిగాల. తిరిగి అలసిపోయి
జీవితం మీద ఆశ వదులుకొని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి బలవంతంగా ట్రైన్ వస్తా ఉంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆ వార్త అయిని భార్య పిల్ల కుమార్తె ఇద్దరు కూడా విషయం దాకా చనిపోయారు. ఒక కుటుంబంలో ముగ్గురు చనిపోయారు. రేపు కూడా మీ గతి కూడా అదే అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ నియోజకవర్గంలో ఈ రోగి రమేష్ అదే చెప్పారు, జోగి కాదు రోగి రమేష్. రోగి కాదు రోగ్ రమేష్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీరు చూశారు, మా ఇంటి మీద దాడికి వచ్చాడు ఎమ్మెల్యేగా ఉండి. ఎందుకు వచ్చాడంటే కర్రలు ఎత్తుకొని నాకు అపాయింట్మెంట్ కోసం వచ్చాడు. అంటే నేను మాజీ ముఖ్యమంత్రిని, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. మా ఇంటి మీదకి వచ్చి కర్రలు ఎత్తుకొని వచ్చి అపాయింట్మెంట్ కావాలని అడిగాడని బుద్ధి లేకుండా డీజీపీ చెప్తాడు. కేసు మనవాళ్ళ పైన పెట్టారు, అతని పైన కేసు పెట్టలేదు. పోయింది ఎవరు? నేను ఆయన ఇంటికి పోలేదు, నా ఇంటి మీదకి వచ్చాడు, కర్రలతో వచ్చాడు. కేసు మాత్రం మన వాళ్ళ పైన పెట్టే పరిస్థితి వచ్చారు. తమ్ముళ్ళు, నాకే ఆ పరిస్థితి ఉంటే Z+ కేటగిరీ మీరేమవుతారు? అంటే ఇది కావాలంటే ఇచ్చేయాలా లేదా? మీరు అవుతుందా లేదా? ఇంకో పక్క చూస్తే పెడన నియోజకవర్గాన్ని మొత్తం ఊడ్చేశాడు. ఆడేమీ లేదు, క్షౌరం అయిపోయింది ఆ నియోజకవర్గం. మల్లంపూడి వంతెన నిర్మాణానికి రైతులకి 40 లక్షలు డిమాండ్ చేశాడు. ఏం చేయాలో దిక్కు తెలియకుండా కాస్తో కోస్తో ఇది సర్దుకున్నారు. కుర్తివెన్నెలో 80 ఎకరాల బీఫామ్ భూముల్ని తక్కువ రేట్లు కొనుగోలు చేసి బినామీలతో చెరువులు తవ్విచ్చేశాడు. చేపల చెరువు కట్టాలంటే పప్పం కట్టాల్సింది. దానికంటే కూడా పెడన కంటే ఇక్కడ సారవంతమైన భూమి, డబ్బులున్నాయి, భూములున్నాయి, విలువ ఉంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు ఏమవుతారో నాకైతే తెలియదు. అలాంటి వాళ్ళు వస్తే చాలా ప్రమాదం వస్తుంది. సెంటు పట్టాలు ఇస్తామని చెప్పి బంటుపల్లి మండలంలో పేదల నుండి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సెంటుకి 50,000 లక్ష రూపాయలు వసూలు చేశాడు. ఏం తమ్ముడు, సిద్ధంగా ఉన్నారా? కప్పం కట్టడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఇవన్నీ భరించలేక ప్రజలు చీకొట్టారు. పుట్టింది మైలవరం, ఎమ్మెల్యే అయింది పెడన, మంత్రి అయిన తర్వాత ఎక్కడికక్కడ చెడ్డ పేరు. ఇప్పుడు వచ్చింది పెనమలూరు. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ మీరు బాధపడితే నేను కూడా మిమ్మల్ని కాపాడలేను. అందుకే ముందుగానే చెప్తున్నా మీ అందరికీ, అలాంటి రోగికి మెడిసిన్ బోడే ప్రసాద్. సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? ఆడబిడ్డలు సిద్ధమా మీరు? యువత సిద్ధమా మీరు? రైతులు సిద్ధమా మీరు? ముస్లిం సోదరులు సిద్ధమా మీరు? నేను మొన్న బోడే ప్రసాద్ గారిది 4 రోజులు నేను ఆలస్యం చేస్తే పెనమూరులో కమోషన్ వచ్చింది. నా IVRS కూడా బాగా పనిచేసింది. నేను కూడా మీ అందరి అభిప్రాయాలు తీసుకున్నాక శభాష్ బోడే ప్రసాద్ అని ఆయనకే దండేశా. అది నా విధానం.
ఎవరు మీతో ఉంటారో వాళ్ళకే నేను దండేస్తానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే ప్రజాభిప్రాయ సేకరణ. ప్రజల మనిషికి నేను అండగా ఉంటా, తోడుగా ఉంటానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడే రాజేంద్ర ప్రసాద్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాజీ లేని పోరాటం చేసే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. 30-40 సంవత్సరాల నుంచి పంచాయతీల హక్కుల కోసం పోరాడిన ఏకైక మగాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉద్యమాలు నడిపి హక్కులు సాధించిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. మళ్లీ పోరాడుతున్న వ్యక్తి. మొదట ఇక్కడ సర్పంచ్గా గెలిచి రాష్ట్రం అంతా సర్పంచుల కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. ఆయన్ని కూడా అభినందించమని కోరుతున్నా. నారాయణరావు గారు ఇక్కడ ఉన్నారు. కొనకళ్ళ నారాయణరావు 3 సార్లు పోటీ చేశాడు, 2 సార్లు ఎంపీగా అయ్యాడు. ఈసారి పొత్తులో భాగంగా ఆయన నేను ఎంపీ ఇవ్వలేకపోతే అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా పార్టీకి సహకరించి తెలుగుదేశం పార్టీ జెండా మోసే వీర సైనికుడు నారాయణరావు గారు. ఆయన్ని ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన్ని సముచితంగా ఏ విధంగా గౌరవించాలో గౌరవించడమే కాకుండా ఆయన సేవలు ఈ రాష్ట్రానికి ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఇప్పుడు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు, టిట్కో ఇళ్ళు ఏవైతే నేను పేదవాళ్ళకు ఇండ్లు కట్టి తద్వారా మీకు ఒక ఆస్తి ఇవ్వాలనుకున్నాను, దాన్ని ఇవ్వనేకుండా చేశారు. నేను వస్తానే మళ్ళీ మీకు ఉచితంగా ఇళ్లు కట్టించే బాధ్యత, టిట్కో ఇళ్ళు ఇచ్చే బాధ్యత మాది. 1 సెంటు భూమిలో ఇండ్లు ఇచ్చారు, అవి కూడా సగం కట్టి వదిలేశారు. ఆ ఇండ్లు కూడా ఇప్పిస్తా, మళ్ళా నేను ఆర్థిక సహాయం చేస్తా, కట్టిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు, మీకు డబ్బులు ఇవ్వకుండా అవస్థపడ్డారు. ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. నేను వస్తానే అలాంటి వారికి కూడా డబ్బులు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఇక్కడ విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మన హయాంలో 4 లేన్ రోడ్ వేశాం, బైపాస్ తెచ్చాం. దీనివల్ల చాలా వరకు ప్రమాదాలు తగ్గాయి. విజయవాడ నగరంలో బందర్ రోడ్డుపై రద్దీ తగ్గించడానికి పంట కాలువల రోడ్లు మనమే అభివృద్ధి చేశాం. అక్కడ ఉన్న కళాశాల బ్రిడ్జికి 90% పూర్తి చేస్తే 5% కూడా చేయలేకపోయారు. అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కృష్ణా డెల్టా ఆధునీకరణ పూర్తిగా ఆటకెక్కింది. కాలువల్లో పొడుగు తీసే పరిస్థితి లేదు. మళ్ళీ మనం వస్తానే అవన్నీ చేపిస్తాం. కంకెపాడు మండలంలో కుందేరు బ్రిడ్జి పనులు కూడా పూర్తిగా చేయలేదు, పనులు ఆపేశారు. అవి కూడా పనులు చేపిస్తాం. ఇప్పుడు నేను అడుగుతున్నా ఒక విషయం మిమ్మల్ని అందరినీ. ఏం తమ్ముళ్ళు, నేను చెప్పింది అర్థమైందా మీకని అడుగుతున్నా. మా బాధ్యత కింద మేము ఈరోజు నేను ఊరూరికి ప్రజాగణంకి వెళ్తున్నాను. మీ అందరిలో చైతన్యం తేవడానికి చూస్తున్నాను. రోజు రోజుకి మీలో కూడా చైతన్యం పెరుగుతా ఉంది. ఎక్కడికక్కడ రోడ్డు మీదకి వస్తున్నారు. రేపటి నుంచి ఈ పెనమలూరులో మీరు చూపించిన స్ఫూర్తి రాష్ట్రం మొత్తం చూపించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత 5 కోట్ల ప్రజల మీద పెడుతున్నా. నా కోసమే కాదు, నాకు ముఖ్యమంత్రి కోసం కాదు, లేకుంటే మా 3 పార్టీల కోసం కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఏదో అధికారం కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రమ్మని ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నా. పిల్లలందరికీ ఒకటే చెప్తున్నా. రేపటి నుంచి పిల్లలు మీ ఊర్లో టీనేజ్ బాయ్స్ అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టుకొని ఊరంతా ఒక రౌండ్ వేసి సైకో పోవాలి, మా భవిష్యత్తు కాపాడమని అందరికీ ఒక్కసారి చెప్పేయండి. మీరు
పిల్లల వాక్కు బ్రహ్మవాక్కు, దానికి తిరిగే ఉండదు. చేస్తారా పిల్లలు? చేస్తారా? రేపటి నుంచి మీరు 5 మంది కానీ 10 మంది కానీ జెండా పట్టుకొని సాయంత్రం పూట ఒక రౌండ్ ఊరంతా వేసేసి సైకో పోవాలి. ఇక్కడ సైకిల్ ప్లస్ గ్లాస్ 2 ఉన్నాయి. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మీరు 2 బటన్లు నొక్కాలి. ఒక బటన్ బాలశౌరి జనసేన అభ్యర్థి, గ్లాస్ గుర్తు గట్టిగా నొక్కితే ఆ దెబ్బతో ఆయన గెలవడమే కాదు, ఆ గ్లాసు పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుచ్చుకోవాలి. రెడీగా ఉన్నారా మీరు? రెడీనా మీరు? ఇంకొక బటన్ రోగికి మెడిసిన్ బోడే ప్రసాద్, బోడే ప్రసాద్, పెనమలూరికి సరైన దిట్ట బోడే ప్రసాద్. గట్టిగా చెప్పండి, బటన్ గట్టిగా నొక్కతామని. సైకిల్ ఈ 2 మీరు చేయండి. మామూలు మెజారిటీ కాదు, గెలిపిస్తారు నాకు తెలుసది. తెలుగుదేశానికి కంచు కోట పెనమలూరు. నేను గెలుపు ఆశించడం లేదు, ఇక్కడ గెలవడానికి రాలా, ఎంత మెజారిటీ ఇస్తారని అడగడానికి వచ్చాను. నేను ఎన్నికలైనాక సమీక్ష చేస్తా. ఇప్పుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకుంటా. ఒక్కరు మీ ఓటు గాని రోగికేస్తే మీ కథ వల్ల నాకైతే అర్థం కాదు. ఆ పని మీరు చేయండి. మీ భవిష్యత్తు కాపాడే బాధ్యత, ఈ పెనమలూరుని అభివృద్ధి చేసే బాధ్యత, రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యత, మనందరి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత, మీ ఆదాయం పెంచే బాధ్యత, మీ ఖర్చులు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు మిమ్మల్ని చూస్తే ఇప్పుడే పెద్ద మసీదుకి నేను ఆ రోజు 25 లక్షలు ఇచ్చాను, క్యాన్సిల్ చేశారు. ఇప్పుడే చెప్తున్నాం, 50 లక్షలుగా ఇస్తాం. పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత, అవసరమైతే ఇంకా ఎక్కువ ఇస్తాం. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని మళ్ళా అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు రాత్రికి బాగా నిద్ర వస్తుంది, హ్యాపీగా నిద్రపోతా. నేను అనుకున్నది కనపడస్తా ఉంది. ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అండర్ కరెంట్ ఉంది. రోజు రోజుకు రోడ్డు మీదకి వస్తున్నారు, తిరుగుబాటుగా వస్తున్నారు. అవతల మీటింగ్లు వెలవెలబోతున్నాయి, మన మీటింగ్లు కళకళలాడుతున్నాయి. అవునా కాదా? అతని మీటింగ్ కి డబ్బులు ఇస్తారు, బిర్యానీ ఇస్తారు, క్వార్టర్ బాటిల్ ఇస్తారు, రాకపోతే పింఛన్ కట్ అంటారు, రేషన్ కట్ అంటారు. కానీ నువ్వేమైనా కట్ చేయి, మీ మీటింగ్ మేము రావని పారిపోతున్నారు. అది మన మీటింగ్ ఆయన మీటింగ్ వ్యత్యాసం. ఒక్కొక్క మీటింగ్ 1500 బస్సులు పెట్టారు. పెట్టిన తర్వాత పోలీసులు పెట్టి ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు, పోవద్దండి ఇంకా కూడా. కానీ మన మీటింగ్ మాత్రం పొమ్మన్నా మీరు పోయే పరిస్థితులు లేరు, నేను మీటింగ్ ఆపినా మీరు ఒప్పుకునే పరిస్థితులు లేరు. ఇంకా ఏదో వినాలి అనే ఆలోచన మీలో ఉంది. అది చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది, ఎప్పుడు కూడా నిజాన్ని ఎవరు దాచిపెట్టలేరు. ఎప్పుడైనా సరే అన్యాయం జరిగితే దానికి ప్రజా చైతన్యం విరుగుడు. చాలా సంతోషంగా ఉంది. మనందరం కలుద్దాం.
సమిష్టిగా ముందుకు పోదాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.